విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఎలా జరిగింది? తన కొడుకు మీద నేరస్తుడని నింద పడిందని ఆత్మహత్య చేసుకుంది మేడం. వచ్చావా? చూడమ్మా, తన కొడుకుని అందరూ నేరస్తుడు నేరస్తుడు అంటుంటే భరించలేకపోయింది. గట్టిగా అరిచి చెప్పాలనుకుంది, కానీ అబద్ధాన్ని నమ్మినంత తేలిక నిజాన్ని ఎవరు నమ్మరు తల్లి. తన బాధని తనలోనే దాచుకుని తనని మట్టిలో పూడ్చిపోమ్మని చెప్పి వెళ్ళిపోయింది. సారీ సార్, ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా నా కర్మ తల్లి, కర్మ. చెట్టంత ఎదిగిన కొడుకు ఏమయ్యాడో తెలీదు, వాడు బతికున్నాడో చచ్చాడో తెలీదు, కానీ వాడు అమ్మాయిని హత్య చేశాడు అన్న నింద మాత్రం అంటగట్టారు. మేం నిందలేసుడు కాదు, మీ పిల్లగాడు చదువుతున్న కాలేజ్ ప్రిన్సిపలే చెప్పిండు. మీ సందీపే గా ప్రవీణాయంబడి పడి ప్రేమించామని వేధిస్తుండేనంట. గా టార్చర్ భరించలేక గా పిల్ల పోయి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ కూడా చేసిందంట. ఇవన్నీ విన్నాక మేమేంది, ఎవ్వనికైనా మీయోన్ మీద అనుమానం వస్తుంది. తప్పు, చాలా పెద్ద తప్పు. ఎవరు చెప్పారు ప్రవీణ మా వాడిని ప్రేమించలేదని? ఆమె కూడా మా వాడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కాలేజ్లో ఎవరిని అడిగినా ప్రవీణ సందీపుల మధ్య ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. సందీపే ప్రవీణ వెంట పడేవడం చెప్తున్నారు. ఏమో, నిజమేంటో ఆ దేవుడికే తెలియాలి. జరిగిన దాంట్లో తప్పెవరిదో తెలీదు. శిక్ష మాత్రం నాకే పడింది. అది మీ వల్ల. మా వల్ల? మేమేం చేశాం సార్? ఇంకేం చేయాలి? నా భార్య చావు కారణం మీరే కదా. మేమా? అవును సార్, మీరే నా భార్యను చంపారు. మీ వల్లే నా భార్య చనిపోయింది. ఏ సాక్ష్యం లేకుండా మా వాడిని పదే పదే నేరస్తుడు నేరస్తుడు అనేసరికి అది తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది. సారీ సార్, మీరు బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు దండం పెడతాను తల్లి, దయచేసి వెళ్ళిపోండి. మీ మాటలు వింటే నేను కూడా చచ్చిపోతానేమో. అది మా డ్యూటీ సార్, మేము గట్లనే అంటాం. ఎందుకనరు? నా పెళ్ళం ముసలిది కాబట్టి వదిలేశారు, కానీ లేదంటే దీన్ని నేనే చంపాను అని అనేవారు. అనుమానించి ఆరా తీసేవారు. చివరికి నన్ను నేరస్తుని చేసేవారు. మీకు మీ పోలీసులకి కోటి దండాలు తల్లి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,